హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భద్రావతి హాల్లో కూర్చొని ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సేనాపతి భద్రావతి దగ్గరికి వచ్చి, ఏంటక్క, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు భద్రావతి, ఇంకెవరి గురించిరా, ప్రేమ గురించి. ఈ ప్లాన్ వాళ్ళతో నా మేనకోడలు నా ఇంటికి తిరిగి వస్తుంది అనుకున్నాను. కానీ 7 వారాల నగలకు ఆ రామరాజుకు ధీరజ్కి ఎలాంటి సంబంధము లేదు, చేసింది అంతా నేనే అని పోలీసుల ముందు ఒప్పుకుంది. అంతేకాకుండా కోర్టుకు వెళ్ళి నిజం చెప్తానంటుంది. ఎలారా, అసలు ఆ 7 వారాల నగలు ఏమయ్యాయి? ధీరజ్ తీసుకోలేదని ప్రేమ చెప్తుందేంటి అని చెప్పి ఇక భద్రావతి ఆలోచిస్తూ ఉండగా ఇక ఇంతలోనే సేనాపతి మాత్రం, అక్క, ఈ విషయం తెలియాలంటే మనకు తెలిసిన కొన్ని మార్వాడి షాప్స్కి వెళ్ళి అడుగుదామక్క. ధీరజ్ గాడు ఆ 7 వారాల నగలని ఆ షాప్లో అమ్మేశాడో ఏమో, ప్రేమ వాడిని కాపాడడం కోసం అలా అబద్ధం చెప్పిందో ఏమో అని సేనాపతి అంటాడు. ఆ మాటలు విన్న భద్రావతి, అవునరా, ఇది కూడా నిజమే. వాడు కనుక ఆ 7 వారాల నగలు అమ్మాడని తెలిస్తే వెంటనే వాణ్ణి పోలీసులకు పట్టించి అరెస్ట్ చేయిద్దాం పదరా అని చెప్పి ఇక భద్రావతి సేనాపతి ఇద్దరూ కూడా బయలుదేరతారు. ఇక మరోవైపు ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు, ఆ 7 వారాల నగలు ఎక్కడికి తీసుకువెళ్ళారు అని చెప్పి ఇక కళ్యాణ్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ధీరజ్, చూడు ప్రేమ, ఈ కళ్యాణ్ గాడు ఆ నగలని ఎక్కడో ఓ చోట తాకట్టు పెట్టి ఉంటాడు, పద మనం షాప్స్కి వెళ్ళి అడుగుదాం అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా మార్వాడి షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక ఒక చోట సేనాపతి భద్రావతి ఇద్దరూ కూడా మార్వాడి అతనితో మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే కళ్యాణ్ ఆ నగలు పట్టుకొని ఆ షాప్కు వస్తాడు. ఆ షేట్తో, చూడండి సేట్, నేను కొన్ని నగలు మీకు ఇస్తాను, నాకు కావలసినంత డబ్బు ఇస్తారా అని కళ్యాణ్ అనగానే అప్పుడు ఆ సేటు, సరే చూపించు బాబు అనగానే ఇక కళ్యాణ్ తన బ్యాగులో ఉన్న ఆ 7 వారాల నగలను ఇక ఆ సేటుకు చూపిస్తూ ఉంటాడు. అది చూసిన భద్రావతి సేనాపతి ఒక్కసారే షాక్ అవుతారు. ఇదేంటి, ఈ 7 వారాల నగలు ప్రేమ నగల్లాగా కొడుతున్నాయేంటి అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉండగా కళ్యాణ్ మాత్రం, చూడండి సేట్, నాకు డబ్బు చాలా అవసరం, నాకు డబ్బిస్తే నేను ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి అని కళ్యాణ్ అంటాడు. ఇక ఆ మాటలు విన్న భద్రావతి మాత్రం, ఒరే సేనా, ఈ నగలు ప్రేమయేరా, అసలు వాళ్ళ దగ్గర నుంచి వీని దగ్గరికి ఎలా వచ్చాయో ముందు వీన్ని పట్టుకోరా అని చెప్పి భద్రావతి అనగానే ఇక సేనాపతి వెంటనే వచ్చి కళ్యాణ్ కాలర్ పట్టుకుంటాడు. ఇక దాంతో కళ్యాణ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏయ్, ఎవరు నువ్వు, నా కాలర్ పట్టుకుంటున్నావేంటి, వదులు అనగానే అప్పుడు సేనాపతి, చూడు, ముందు ఈ నగలు నీకెక్కడి, ఎవరిచ్చారు, నిజం చెప్తావా లేక పోలీసులకి ఫోన్ చేయమంటావా అని సేనాపతి అనగానే అప్పుడు కళ్యాణ్, ఈ నగలు నావే, నేనే అమ్మడానికి ఇక్కడికి వచ్చాను, అసలు మీరు ఎవరు అనగానే అప్పుడు సేనాపతి, కాదు, ఇవి నీవి కాదు, నిజం చెప్తావా వెంటనే పోలీసులకి ఫోన్ చేయమంటావా అనగానే అక్క కళ్యాణ్ మాత్రం, నేను ప్రేమ అనే అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ ఆమె దగ్గర ఈ డబ్బు నగలు చూసి వీటిని తీసుకొని ఆ అమ్మాయిని మోసం చేశాను, వదిలించుకోవాలనుకున్నాను, అందుకే ఇవి తీసుకొని ఆ అమ్మాయి దగ్గర నుంచి పారిపోయి వచ్చేశాను అని కళ్యాణ్ అంటాడు. ఆ మాటలు విన్న సేనాపతి భద్రావతి ఒక్కసారి షాక్ అవుతారు. ఏంట్రా నువ్వు చెప్పేది, అంటే మా ప్రేమని ప్రేమించింది నువ్వా? మరి ప్రేమ మెడలో ఆ ధీరజ్ గాడు తాళి కట్టడమేంట్రా, అసలు ఏం జరిగింది, నిజం చెప్పు అనగానే ఇక కళ్యాణ్ మాత్రం, చూడండి, మీ ప్రేమకి మీరు సంబంధాలు చూశారు, కానీ నేను ప్రేమ ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకోవాలనుకున్నా, మీరు చూసిన సంబంధం ఇష్టం లేకనే నాతో వచ్చేసింది, కానీ నేను మాత్రం ప్రేమని మోసం చేశాను, డబ్బు నగలు తీసుకొని పారిపోతూ ఉండగా ఇక ప్రేమని వేరే వాళ్ళకి అమ్మేయాలని చూశాను, కానీ ఇంతలోనే ఆ హోటల్కి పోలీసులు రైడ్కు వచ్చేసరికి ఇక ఎక్కడ బ్రోతల్ కేసు కింద ప్రేమ దొరికిపోతుందో, తన జీవితం నాశనం అవుతుందో అని ధీరజ్ తన మెడలో తాళి కట్టాడు.
అంతే అని కళ్యాణ్ అంటాడు. ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి ఒక్కసారి షాక్ అవుతారు. అంటే ప్రేమని మోసం చేసింది నువ్వు, కానీ నా మేనకోడల జీవితం నాశనం కాకుండా చూసింది ఆ ధీరజ. అంటే ధీరజ్ మంచి పనే చేశాడు, కానీ విశ్వగాడు మాత్రం నేను అందరం కూడా ఆ రామరాజు కుటుంబం మీద మరింత కక్ష పెంచుకున్నాం. కానీ ధీరజ్ చేసిన సహాయానికి మేము ఆ రామరాజు కుటుంబానికి చాలా ద్రోహం చేశాం అని చెప్పి ఇక భద్రావతి బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఇక కళ్యాణ్ని చూసిన ధీరజ్ మాత్రం, చూసారా, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారా? తప్పు చేసింది ఎవరు? నీ మేనకోడలు. తను చేసిన తప్పుకి మా నాన్నని, నన్ను, మా కుటుంబాన్ని శిక్షించాలనుకున్నారు. ఇప్పటికైనా నిజం తెలిసింది కదా అని చెప్పి ఇక ధీరజ్ అనగానే అప్పుడు భద్రావతి సేనాపతి ఇద్దరు కూడా 2 చేతులు ఎత్తి ధీరజ్కి దండం పెడతారు. ఇక అది చూసిన ధీరజ్, చూడండి, మీరు చేసిన తప్పుకి నేను క్షమించలేను, కానీ మీరు మా నాన్నని క్షమాపణ అడగాలి, నిజం తెలుసుకోవాలి అని ధీరజ్ అంటాడు. ఇక ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు భద్రావతి, ఏంటి నువ్వు కళ్యాణ్ గారిని ప్రేమించి వాడితో లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నావు, కానీ వాడు మాత్రం నిన్ను మోసం చేశాడు. ఛీ, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక భద్రావతి సేనాపతి ఇంటికి వెళ్తారు. ఇక ప్రేమ ధీరజ్ కూడా బయలుదేరుతారు. ఇక సేనాపతి మాత్రం రామరాజు ఇంటి ముందు నిలబడి రామరాజు గారు అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి అందరూ కూడా బయటికి వస్తారు. ఇక సేనాపతిని చూసిన రామరాజు, ఏంటి ఏదో ప్రేమగా పిలుస్తున్నావు, మళ్ళీ ఏ గొడవలు పెట్టడానికి మమ్మల్ని పిలుస్తున్నారు అని రామరాజు అంటాడు. అప్పుడు సేనాపతి, లేదు రామరాజు, నీతో గొడవ పడడానికి పిలవడం లేదు అని చెప్పి ఇక సేనాపతి, భద్రావతి ఇద్దరూ కూడా 2 చేతులెత్తి రామరాజుకు దండం పెడుతూ ఉంటారు. అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటి, ఏం జరిగింది అసలు అనగానే అప్పుడు సేనాపతి, భద్రావతి ఇద్దరు కూడా జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు చెప్తారు. అది విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటి, ప్రేమ జీవితం కాపాడడం కోసం నా కొడుకు జీవితాన్ని నాశనం చేసుకున్నాడా? అంటే నా కొడుకును నేను అపార్థం చేసుకున్నాను, ఎన్నో మాటలు అన్నాను, ఎంతో అవమానించాను, కానీ ప్రేమ కోసం తన జీవితాన్నే త్యాగం చేశాడా అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ దగ్గరికి వెళ్ళి, ఒరే ధీరజ్, నన్ను క్షమించరా, నీ గొప్పతనం తెలుసుకోకుండా నిన్ను చాలా బాధ పెట్టాను అని రామరాజు అనేసరికి అప్పుడు ధీరజ్, ఏంలానా నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి, నేను ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాను అని చెప్పి ఇక ధీరజ్ కూడా అంటూ ఉంటే అప్పుడు ప్రేమ మాత్రం, మావయ్య, నిజంగా ధీరజ్ బాబా ఎలాంటి తప్పు చేయలేదు, ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్పి ప్రేమ కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక సేనాపతి మాత్రం, చూడు బావా, ఇన్ని రోజులు జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇక నుండి ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు జరగకూడదు అని సేనాపతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి మాత్రం, చూడరా సేన, ఇప్పుడు ప్రేమ నగల విషయంలో నేను రామరాజుని క్షమిస్తున్నాను, అంతేకాదు ఏ తప్పు చేయలేదని ఇప్పుడు వాళ్ళ మీద నేను కేసు పెట్టను, కానీ 25 సంవత్సరాల క్రితమే నా చెల్లెల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు, ఆ పగ ఇంకా నాలో ఉంది, నేను మాత్రం ఆ విషయంలో ఆ కుటుంబాన్ని క్షమించన్రా అని చెప్పి ఇక భద్రావతి లోపలికి వెళ్తుంది. ఇక రామరాజు మాత్రం, ఇదేంటి ఇంతసేపు భద్రావతి చాలా ప్రేమగా మాట్లాడి సడన్గా మళ్ళీ ఈ నిర్ణయం తీసుకుందేంటి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. అప్పుడు సేనాపతి, చూడు బావా, అక్కకి ఏదో విధంగా నేను నచ్చ చెప్తాను అని చెప్పి సేనాపతి కూడా ఇక ఇంట్లోకి వెళ్తాడు. వెంటనే భద్రావతితో, ఏంటక్క, ఇంకా ప్రేమ జీవితాన్ని ధీరజ్ కాపాడాడు, అలాంటి వాళ్ళ కుటుంబం మీద మన పగ పెంచుకోవడం మంచిది కాదక్క అని సేనాపతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, లేదురా, ఏ విషయంలోనైనా నేను రామరాజుని క్షమిస్తాను, కానీ నా చెల్లెల విషయంలో ఆ రామరాజుని క్షమించే ప్రసక్తే లేదు అని భద్రావతి అంటుంది. ఇక భద్రావతి మాటలకు వేదవతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా ధీరజ్ దగ్గరికి వచ్చి, ఒరే ధీరజ్, ఏంట్రా నువ్వు ఇంతలా త్యాగం చేసి నాన్న చేత అన్ని మాటలు పడుతున్నా కూడా నిజాన్ని బయట పెట్టలేవు అని చందు అనగానే ఇక ధీరజ్ మాత్రం, అన్నయ్య, ఇప్పుడు ప్రేమ విషయం నేను అందరి ముందు బయట పెడితే ప్రేమ జీవితమే నాశనమైపోతుంది, ప్రేమ ఒక మోసగత్తెలా అందరి ముందు నిలబడుతుందని ఆ
నిజాన్ని నేను ఎవరికీ చెప్పలేదన్నయ్య అని ధీరజ్ అనగానే ఇక సాగర్ మాత్రం ఒరేయ్ ధీరజ్, నువ్వింత గొప్ప పని చేస్తావని అస్సలు ఊహించలేదురా అని చెప్పి ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. రామరాజు మాత్రం ఒరేయ్ ధీరజ్, నా పేరు నిలబెట్టావురా, ఇన్ని రోజులు నువ్వు నా కడుపున చెడబుట్టావని నిన్ను అందరి ముందు అవమానించానురా, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా పేరు నిలబెట్టింది నీవేరా అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ని హగ్ చేసుకుంటాడు. ఇక ధీరజ్ మాత్రం ఆ 7 వారాల నగలు తీసుకొచ్చి భద్రావతికి ఇస్తాడు. ఇక కళ్యాణ్ని అరెస్ట్ చేయిస్తాడు. కళ్యాణ్ మాత్రం ప్రేమ మీద చాలా కోపంగా ఉంటాడు. చూడు ప్రేమ, ఏదో ఒక రోజు నేను బయటికి వస్తాను, నిన్ను ధీరజ్ని శాశ్వతంగా విడదీస్తాను, ఈ కళ్యాణ్ అంటే ఏంటో నీకు చూపిస్తాను అని కళ్యాణ్ అంటాడు. ఇక ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది. వెంటనే కళ్యాణ్ చెంప పగలగొడుతుంది. ఈ విధంగా 7 వారాల నగలు అమ్ముతూ సేనాపతికి అడ్డంగా దొరికిపోయిన కళ్యాణ్ని పోలీసులకి అప్పగించిన సేనాపతి భద్రావతి ప్రేమ గురించి అసలు నిజం తెలుసుకొని రామరాజుకి క్షమాపణ చెప్పిన సేనాపతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.